హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న పెండింగ్ బిల్లుల చెల్లింపు ప్రక్రియ ఎట్టకేలకు కొంత కదలిక వచ్చినట్టు స్పష్టమవుతోంది. ఇది ఉద్యోగ, పెన్షనర్ వర్గాల్లో కొంత ఆశను రేకెత్తిస్తోంది. అదే సమయంలో ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నూతన వేతన సవరణ కమిషన్ పీఆర్సీపై కూడా ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలు వెలువడుతున్నాయి. పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఆర్థిక ఇబ్బందులకు మూలం. గత కొంతకాలంగా వివిధ రకాల బిల్లులు ప్రభుత్వ స్థాయిలో పేరుకుపోవడం వలన ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దైనందిన ఖర్చులు, వైద్య అవసరాలు, పిల్లల చదువులు వంటి అనేక విషయాల్లో వారు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న బిల్లుల వివరాలు చూసుకున్నట్లయితే ఉద్యోగుల సరెండర్ లీవ్స్, ఎర్న్డ్ లీవ్స్, అత్య అత్యవసర ఆర్థిక అవసరాల కోసం ఉద్యోగులు దాచుకున్నటువంటి సెలవులను సరెండర్ చేసుకుందామంటే, ఈ వచ్చే మొత్తం కూడా పెండింగ్‌లో అయితే పెట్టేశారు. ఇక పెన్షనర్ల పీఆర్సీ బకాయిలు గత వేతన సవరణ కమిషన్ 11 పీఆర్సీ సిఫార్సుల మేరకు పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలు, అలాగే ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డీఏ, డీఆర్ బకాయిలు, కరువు భత్యం మరియు కరువు ఉపశమనానికి సంబంధించిన బకాయిలు, ఇకపోతే మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు, వారి కుటుంబ సభ్యులకు దాచుకున్న వైద్య ఖర్చులకు సంబంధించిన బిల్లులు. ఇక ఐదవది పోలీసుల టీఏ బిల్లులు, పోలీసు సిబ్బందికి ప్రయాణ భత్యాలకు సంబంధించిన బిల్లులు, ఏపీజీఎల్ఐ బిల్లులు, రాష్ట్ర ప్రభుత్వ జీవిత బీమా పథకానికి సంబంధించిన క్లెయిమ్‌లు, లోన్‌లు, గ్రాట్యుటీ బిల్లులు, పదవి విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ మొత్తము, ఇతర బిల్లులు, ట్రాన్స్‌ఫర్, టీఏ, టీఏడీయేతర పెండింగ్ బిల్లులన్నీ కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. సో, ఈ బిల్లులన్నీ కూడా ప్రభుత్వము బకాయి పెట్టేసిందనమాట. చెల్లించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇక ప్రస్తుత సానుకూల పరిణామాలు. పోలీసు సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపులు. తాజా సమాచారం ప్రకారంగా పోలీస్ శాఖకు సంబంధించి సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపులు ఈ జూన్ నెలాఖరు నాటికి పూర్తవుతాయని తెలుస్తోంది. ఇది పోలీస్ సిబ్బందికి కొంత ఊరటనిచ్చే అంశము. జీపీఎఫ్ ఆర్ సిపిఎస్ మొత్తం జమ. ఇప్పటికే ఉద్యోగుల జీపీఎఫ్ ఆర్ సిపిఎస్ ఖాతాలకు సంబంధించిన పెండింగ్ మొత్తాలను ఏప్రిల్ వరకు క్రమబద్ధీకరించి వారి ఖాతాలకు జమ చేసినట్టు సమాచారము. దీనితో ఈ విషయంలో వారికి జీరో బ్యాలెన్స్ పెండింగ్ సాధించినట్లయింది. పెన్షనర్ల గ్రాట్యుటీ బిల్లులు. పదవి విరమణ చేసిన వారి గ్రాట్యుటీ బిల్లులు కూడా ప్రాసెస్ చేయబడి ఈ-కుబేర్ ద్వారా చెల్లింపులకు సిద్ధంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. ఇది రిటైర్ ఉద్యోగులకు ఎంతో ముఖ్యమైన విషయము. పెండింగ్ బిల్లుల చెల్లింపులు మరియు కొత్త పీఆర్సీపై ప్రభుత్వ వ్యూహం. పెండింగ్ బిల్లుల చెల్లింపులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పాత బకాయిలన్నీ పూర్తిగా చెల్లించిన తర్వాతే కొత్త పీఆర్సీ ప్రకటన చేయాలని గౌరవ ముఖ్యమంత్రి భావిస్తున్నట్లుగా ఉద్యోగ సంఘాల ద్వారా తెలుస్తోంది. ఒకవేళ పాత బకాయిలు చెల్లించకుండా కొత్త పీఆర్సీని ప్రకటిస్తే పాత మరియు కొత్త పెండింగ్ బిల్లుల భారం ప్రభుత్వానికి మరింత ఇబ్బందికరంగా మారుతుందని ఈ విషయాన్ని ఇటీవల ఉద్యోగ సంఘాల సమావేశంలో శ్రీ అశోక్ బాబు గారు ప్రస్తావించారు. ఈ పెండింగ్ బిల్లుల విషయంపై తాను స్వయంగా ముఖ్యమంత్రితో చర్చించాలని, బకాయిల చెల్లింపులకు ఆయన సానుకూలంగా స్పందించి త్వరలోనే చర్యలు తీసుకుంటామని హామీ కూడా ఇచ్చారని అశోక్ బాబు గారు తెలియజేశారు. దీని ప్రకారం దీనిపై వారం 10 రోజుల్లో ఒక స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇతర పరిపాలనాపరమైన అప్డేట్స్. నిధి పోర్టల్. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన నిధి పోర్టల్‌లో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తున్నాయని, చెల్లింపుల ప్రక్రియను ఇది సులభతరం చేస్తుందని భావిస్తున్నారు. కొత్త జిల్లాల పెన్షన్ ప్రతిపాదనలు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన జిల్లాలకు సంబంధించిన పెన్షన్ ప్రతిపాదనలను త్వరితగతిన పంపాలని ప్రభుత్వం నుంచి సంబంధిత అధికారులకు ఆదేశాలు అందినట్టు సమాచారము. మొత్తం మీద పెండింగ్ బిల్లుల చెల్లింపుల విషయంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగుల బిల్లులు ఈ-కుబేర్‌లో ప్రాసెస్ కావడం, పాత బకాయి చెల్లింపుల తర్వాతే పీఆర్సీ ప్రక్రియ చేపడతామని ప్రభుత్వం సూచనప్రాయంగా చెప్పడము ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ వర్గాల్లో కొంత ఆశను, కొత్త ఉత్సాహాన్ని అయితే నింపుతోంది.
అయితే అన్ని రకాల పెండింగ్ బిల్లులు పూర్తి స్థాయిలో క్లియర్ అయ్యే వరకు, పీఆర్సీపై స్పష్టమైన కార్యాచరణ వెలువడే వరకు ఈ నిరీక్షణ కొనసాగే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని, ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక కష్టాలను పూర్తిగా తొలగించి, వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తుందనైతే ఆశిద్దాం. ఈ పరిణామాలు ఉద్యోగులు, పెన్షనర్ల జీవితాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురావాలనైతే కోరుదాం.